హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఫేజ్ 1లో అయితే చాలామందికి ఎగ్జామ్ అయితే జరిగింది. సో చాలామందికి వరకు అయితే రీషెడ్యూల్ రావడం అయితే జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే రీషెడ్యూల్ రావడం జరిగింది. సో అలాగే కొంతమంది అయితే ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేశారు అన్నది నేను కామర్స్ బ్యాక్గ్రౌండ్ కింద అయితే ఈ ఎగ్జామ్ వాళ్ళకి ఎలా కండక్ట్ చేశారు అన్నది కొన్ని క్వశ్చన్స్ తీసుకొని నేను వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే సెకండ్ పేజ్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకైతే నేను ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం జరిగింది. అలాగే కొంతమందికి అయితే ఇప్పుడు పేజ్ 2లో ఎవరికైతే నేమ్స్ వచ్చాయో వాళ్ళ సచివాలయాలకి అయితే ఇన్ఫామ్ చేశారు. సో మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి అయితే కాంటాక్ట్ అయ్యి లేదా మీరు డైరెక్ట్గా వెళ్ళి అయితే మీ నేమ్స్ పేజ్ 2లో వచ్చాయో తెలుసుకోండి. ఈ వీడియోలో నేను ఈ స్ట్రక్చర్ గురించి అయితే కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో మీరు ఈ వీడియోని అయితే ఎన్ వరకు చూడండి. ఫేజ్ 1లో ఎలా జరిగింది ఈ కౌన్సిలింగ్ అన్నది మీకు ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మనమైతే ఎగ్జామ్ ఓవర్ రివ్యూ చూద్దాము. ఇక్కడ ఎగ్జామ్ ఓవర్ రివ్యూ వచ్చేసేసి ఎగ్జామ్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది. అంటే మార్నింగ్ సెషన్ ఆర్ ఈవినింగ్ సెషన్లో అయినా 1 అవర్ మాత్రమే మనకు స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో 45 మినిట్స్ వచ్చేసేసి మన కోర్ సబ్జెక్ట్, అంటే మీరు ఏ బ్యాక్గ్రౌండ్ కింద వచ్చారు, బీకామ్ ఆర్ బీఎస్సీ బీటెక్, మీకు సంబంధించిన కోర్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ అయితే వీళ్ళు అడగడం జరుగుతుంది. 20 క్వశ్చన్స్ అయితే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కింద వీళ్ళైతే అడగడం జరుగుతుంది. అలాగే 10 క్వశ్చన్స్ వచ్చేసేసి ఆప్టిట్యూడ్ రీజనింగ్ కింద వీళ్ళు అడగడం జరుగుతుంది. 10 వచ్చేసేసి సైకోమెట్రిక్ కింద వీళ్ళు అయితే అడగడం జరుగుతుంది. అలాగే సెకండ్ వచ్చేసేసి 15 మినిట్స్, మనకు 15 మినిట్స్ షార్ట్ డిస్క్రిప్షన్లో వీళ్ళైతే ఆన్సర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇందులో చెక్ చేయడం జరుగుతుంది. 15 మినిట్స్లో మీ కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఉంది, మీ విలేజ్ యొక్క కల్చర్ ఏంటి, ఇలాంటివి అయితే మనకు ఈ 15 మినిట్స్లో అయితే మనము చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈ 1 అవర్ ఎలా ఇంటర్వ్యూ జరుగుతుందన్నది మీరు ఇక్కడ దీన్ని బట్టి అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. మోస్ట్లీ ఎగ్జామ్ అన్నది మన కోర్ సబ్జెక్ట్ మీదనే మనము స్కోర్ చేయగలం. కాబట్టి ఎవరైతే మీ కోర్ సబ్జెక్ట్ను ఎక్కువగా ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ అన్నది మన సబ్జెక్ట్ని బట్టి వాళ్ళు అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు స్కోర్ అన్నది మ్యాక్సిమం హైయెస్ట్ స్కోర్ అన్నది మీరు మీ సబ్జెక్ట్లోనే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ సబ్జెక్ట్ను కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుని అయితే మీరు అక్కడికి వెళ్ళండి. నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే, అంటే కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే కొన్ని క్వశ్చన్స్ను ఇక్కడ మీకు ఆన్సర్స్ని అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. దీన్ని బట్టే రిమైనింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కూడా ఇలాగే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇవన్నీ మీరు సెకండ్ ఫేజ్లో ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇక్కడ ఇచ్చారు చూడండి, బ్యాంకింగ్ అండ్ అకౌంటింగ్ గురించి అయితే ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ బ్యాంకింగ్ అకౌంటింగ్ గురించి అయితే ఫస్ట్ది డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్, అంటే మనకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలని అయితే ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ వచ్చేసేసి పాను, ఆధారు, అడ్రస్ ప్రూఫ్, ఆలబు. మనకు ఆన్సర్ వచ్చేసేసి అయితే డి, ఆలబు అయితే దీనికి సంబంధించిన ఆన్సరు. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసేసి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని చూడండి. ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసేసి పొజిషన్ స్టేట్మెంట్, ఇక్కడ సెకండ్ ఆప్షన్ అండి. ఇలా అయితే క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఈ విధంగా అయితే మీ కోర్ సబ్జెక్ట్ని బట్టి అయితే మీరు వీళ్ళు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకొని అయితే మీరు క్వశ్చన్స్కు ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళండి. తర్వాత స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫినాన్స్ అండ్ కంపెనీస్ గురించి అయితే కొన్ని క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏ కామన్ షార్ట్ టర్మ్ సోర్స్ ఆఫ్ ఫినాన్స్ ఈజ్ డిబెంచర్స్, ట్రేడ్ క్రెడిట్, ఈక్విటీ షేర్స్, రిజర్వ్. ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఆన్సర్ ట్రేడ్ క్రెడిట్, సెకండ్ ఆన్సర్. ఇక్కడ ఫోర్త్ వన్, ఇక్కడ మనకు ఫోర్త్ వన్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి, 1% కంపెనీ కాన్సెప్ట్ వాజ్ ఇంట్రడ్యూస్. ఇక్కడ వచ్చేసేసి మనకు సి, అంటే 2013లో అన్నది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఇంకా స్క్రోల్ చేస్తే ఇక్కడ జిఎస్టీ గురించి అండ్ ట్యాక్స్ గురించి అయితే ఈ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైతే ఈ విధంగా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసేసి జిఎస్టీ స్టాండ్ ఫర్ అని ఇచ్చారు. తర్వాత దీనికి ఆన్సర్ ఏంటంటే మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అంటే బి ఆన్సర్ అవుతుంది. అలాగే ఇంకొకటి సిక్స్త్ క్వశ్చన్, ఇన్కమ్ ట్యాక్స్ ఈజీఏ, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏంటని అడిగారు. సో ఇది అన్నది మనకు ఇండైరెక్ట్ ట్యాక్సా ఆర్ డైరెక్ట్ ట్యాక్సా, గూడ్స్ ట్యాక్సా, వెల్త్ ట్యాక్సా. ఇన్కమ్ ట్యాక్స్ అన్నది మనకు డైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. కాబట్టి మనము ఇక్కడ ఆన్సర్ అన్నది బి అవుతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి బి. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే మనకు సెవెంత్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. మనకు నామినల్ అకౌంట్ ఏదైనా అడుగుతున్నారు. ఇక్కడ మిషనరీ అండ్ క్యాపిటల్
శాలరీ పెయిడ్ అండ్ డెబిటర్స్. ఇక్కడ నామినల్ అకౌంట్ అన్నది శాలరీ పెయిడ్ వస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ అన్నది సి అవుతుంది. అలాగే 8th క్వశ్చన్, ద పాలసీ రేట్ కంట్రోల్డ్ బై ఆర్బీఐ ఈజ్ కాల్డ్. పాలసీ రేట్ కంట్రోల్డ్ బై ఎవరు కంట్రోల్ చేస్తారు అండ్ ఆర్బీఐ ఈజ్ కాల్డ్ అన్నది మనకు ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి రెపో రేట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి మనకు రెపో రేట్. సో ఈ విధంగా అయితే క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఇలా అయితే వీటికి సంబంధించి ఆన్సర్స్ అయితే ఇవ్వండి. మీరు ఈ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీ కోర్ సబ్జెక్ట్ అంటే మీ కోర్ సబ్జెక్ట్ మాత్రమే ప్రిపేర్ అయ్యాలండి. ఎందుకంటే హై స్కోర్ అన్నది అందులో చేయగలరు. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కొంచెం పెంచుకొని వెళ్ళండి. మీకు 15 మినిట్స్ అన్నది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా వీళ్ళు అడగడం అయితే జరిగింది. 15 మినిట్స్ మీరు మీ కమ్యూనికేషన్ గురించి అయితే మాట్లాడాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఈ విధంగా అయితే మీకు వీళ్ళు అంటే మనము చెప్పాల్సి ఉంటుంది అనమాట. మన స్కిల్స్ గురించి అయితే మన కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి అయితే కొద్దిగా మాట్లాడాల్సి ఉంటుంది. కొన్ని మినిట్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే మీ విలేజ్ యొక్క కల్చర్ గురించి కానీ సమ్ క్వశ్చన్స్ అంటే లోకల్గా వాటి గురించి అయితే మనం ఇంగ్లీష్లో కొంచెం మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి 45 మినిట్స్ అన్నది మీ కోర్ సబ్జెక్ట్ గురించి ఉంటుంది అండ్ 15 మినిట్స్ అన్నది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే డిస్క్రిప్టివ్ ప్రాక్టీస్లో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు 1 అవర్కి అయితే ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకు అక్కడ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ ఫేజ్ షెడ్యూల్ అనేది రావడం జరిగింది. అలాగే వాళ్ళ పేర్లు అనేది వచ్చాయో లేదో మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి అయితే కాల్ చేసి లేదా మీరు డైరెక్ట్గా వెళ్ళైనా మీ నేమ్స్ వచ్చాయో లేదో ఒకసారి సెర్చ్ చేసేసుకొని మీరు ఈ విధంగా అయితే మీ కోర్ సబ్జెక్ట్ను అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంచుకొని అయితే ఈ విధంగా అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మీకు తప్పకుండా జాబ్ అనేది వస్తుంది. సో ఈ ఎఫర్ట్ను మీ వరకు తీసుకొచ్చినందుకైతే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కింద మీరు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.